బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో కేవీఆర్ గ్రౌండ్ నిర్వహించనున్న ప్రజార్చన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. భారీ కటౌట్లతో సభా ప్రాంగణం ముస్తాబైంది. ఇక ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇతర ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ జనగర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ హామీలను ఖర్గే ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో కేవీఆర్ గ్రౌండ్ నిర్వహించనున్న ప్రజాకర్షణ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. అయితే భారీ కటౌట్లతో సభా ప్రాంగణం ముస్తాబైంది. ఇక ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సభా ఏర్పాట్లు ఎలా చేశారో అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఏదైతే చేవేల ప్రజాగర్జన బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏదైతే అధిష్టానానికి సంబంధించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. నేపథ్యంలో ఆయన సాయంత్రం 4:50 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏదైతే చేవేల సభ కూడా చేరుకుంటారు. సభ వేదిక నుంచి కూడా సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా చూడవచ్చు. ఏదైతే కేవీఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభకు సంబంధించి ఇప్పటికీ అంతా పూర్తి స్థాయిలో సర్వ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు అన్ని అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో కూడా ఈ సభకు ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో కూడా భారీగా ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పి ప్రధానంగా ఈ సభా వేదిక నుంచి కూడా అణగారిన వర్గాలకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే దానిపైన కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎలాంటి డిక్లరేషన్ ఉండబోతుంది, ఇది ప్రధానంగా మల్లికార్జున ఈ రోజు ప్రకటించే డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉంటాయనే దానిపైన పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సంబంధించి కూడా ఆ వర్గాలకు ఇప్పటికే ఆ ఎస్సీ ఎస్టీ సెల్ కి సంబంధించిన రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి పంపి ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు ఏ విధంగా లబ్ధి చేకూరాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళకున్న సమస్యలు ఏంటి, సమస్యలను పూర్తి స్థాయిలో వాళ్ళని నివేదిక తీసుకొని తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించబోతున్న నేపథ్యంలో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వర్గాలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సభా వేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో 1 లక్ష మంది సమీకరణ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సభా వేదిక నుంచి దాదాపుగా చుట్టుముట్టు ఉన్న గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే అంతా కూడా తరలించే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అనుకూలంగా వాతావరణం నేపథ్యంలో కూడా అధిష్టానం కూడా తెలంగాణ వైపు తెలంగాణ రాజకీయాల్లో కూడా చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి ప్రాధాన్యత కల్పిస్తూ కూడా పలు డిక్లరేషన్లు కూడా ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి ఏర్పడి వరంగల్ సభా వేదిక నుంచి కూడా రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే హైదరాబాద్ సభా వేదిక నుంచి యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే ఏదైతే చేయూత పథకం ద్వారా 4,000 పెన్షన్ కావచ్చు, ఇలాంటి పథకాలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా గ్యారంటీ ఏదైతే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడ 5 గ్యారంటీ పేరుతో కూడా కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అవే 5 గ్యారంటీ పథకాలను తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగులుగా భర్తీ కావచ్చు, అలాగే 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే 200 ఫ్రీ ఉచిత విద్యుత్ పథకం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలాంటి 5 గ్యారంటీ పథకంలో కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా పలు డిక్లరేషన్లు ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్ తో పాటు ఈ రోజు ఎస్సీ ఎస్టీ సంబంధించిన డిక్లరేషన్ ఉన్న నేపథ్యంలో కూడా 29వ తేదీన వరంగల్ వేదిక కూడా మహిళా డిక్లరేషన్ ఉండబోతున్న నేపథ్యంలో చూడవచ్చు. ఏదైతే గతంలో రైతులకు కావచ్చు, యూత్ కావచ్చు, అలాగే రైతు యూత్ సంబంధించి కూడా నిరుద్యోగ భృతి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో అధికారం లాగా రాకముందుకు ఎలాంటి హామీలు ఇచ్చింది, అలాగే 2 లక్షల ఉద్యోగులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది, అలాగే KG2 PG ఉచిత విద్య అని కూడా హామీ ఇచ్చింది, అలాగే
ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇలాంటి హామీలను కూడా అన్ని వైఫల్యాలు ఏర్పడిన నేపథ్యంలో కూడా ఈ సభా వేదిక నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ఈ బహిరంగ సభ నుంచి ఎండగట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ సభా వేదిక నుంచి కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల కూడా వైఫల్యాలను ఎత్తి చూపి, అలాగే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ విధంగా పథకాలు తీసుకొస్తుంది, ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరే పథకాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు డిక్లరేషన్లు చూసాం. ఆ డిక్లరేషన్ లో కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే ఏకకాలంలో రుణమాఫీ ఇస్తామంటూ కూడా పేర్కొట్టిన పరిస్థితుల్లో ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ రోజు డిక్లరేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఎస్సీ ఎస్టీకి పలు అంశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా సబ్ ప్లాన్ కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇప్పటికే పోడు భూములు దళితులకు ఇస్తానన్న పోడు భూములు 15 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో పోడు భూములు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాటి 4 లక్షలకు గుర్తించిన నేపథ్యంలో 1 లక్ష పంపిణీ కూడా జరగలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోడు భూముల వ్యవహారం ఎలా ఉండబోతుంది, 15 లక్షల ఎకరాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే కూడా ఈ 15 లక్షల ఎకరాలకు తక్షణమే పోడు భూములు ఇస్తాం, అన్ని అధికారాలు పూర్తి స్థాయిలో ఇప్పుడున్న సాధారణ భూములకు ఏవైతే రైట్స్ ఉంటాయో అన్ని అధికారాలను కల్పిస్తూ కూడా వాళ్ళకు పట్టాలు చేయిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే దళిత గిరిజనులకు కావచ్చు, బీసీ అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ గతంలో హయాంలో వచ్చినప్పుడు అసైన్ భూములు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా అన్యాకాంతరం అయ్యే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి భూములను రైతుల వద్ద లాక్కొని కూడా పెట్టుబడిదారులకు ఇస్తున్న పరిస్థితి కల్పిస్తున్న నేపథ్యంలో ఈ మధ్యనే ఏదైతే వేలం వేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి భూములన్నీ కూడా ఖరీదైన భూములు గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అసైన్ చేసిన భూములన్నిటి కూడా ఈ రోజు అన్ని అన్యకరతమైన నేపథ్యంలో కూడా వాటన్నిటిని కూడా తిరిగి తీసుకొని ఏదైతే అసలైన అసైన్ చేసిన పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న అన్ని సాధారణ భూములకు ఏ రైట్స్ ఉంటాయో అమ్ముకునేందుకు కావచ్చు, సేల్స్ చేసేందుకు కావచ్చు, ఇలాంటి అన్ని రైట్స్ కల్పించి వాళ్ళకు పట్టాలు చేయిస్తామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి అంశాలు ఈ రోజు పోడు భూములు కావచ్చు, అలాగే ఈ దళిత గిరిజన బంధు కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కావచ్చు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి కూడా కొన్ని బడ్జెట్ ను కేటాయించింది. ఆ బడ్జెట్ ను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పెండింగ్ ఇది ఎత్తి చూపుతూ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా సబ్ ప్లాన్ ఉండబోతుంది, అలాగే కార్పొరేషన్లకు సంబంధించిన బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అంశాలు ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఈ రోజు డిక్లరేషన్ లో పొందుపరిచే అంశాలు ఇలాంటి అంశాలపైన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో సభా వేదిక నుంచి కూడా డిక్లరేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ రాష్ట్ర నలుమూల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలంతా కూడా చేవేలకు తరివేడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చేవేల ప్రాంగణం అంతా కూడా భారీ కటౌట్లు కావచ్చు, అలాగే జెండాలతో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వం సిద్ధమైంది నేపథ్యంలో సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఈ సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానంగా మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి ఈ రోజు ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది, డిక్లరేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనే పైన కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.